పౌలు పేతురు గారి అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం దగ్గర మనం మొదలు పెడదాం. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెడుగవగా ఉండుడి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎవరిని మింగాలా, ఎవరిని మింగాలి? తిరిగేది ఎవరు? మన విరోధి అపవాది సాతాను లోకంలో తిరుగుతున్నాడు. ఎలాగూ గర్జించు సింహం. సింహం కేవలం ఒకే ఒకసారి గర్జిస్తుంది అనేది నేను ఒకసారి చదివినప్పుడు దాంట్లో ఉన్నది ఏంటంటే, బాగా ఆకలేసినప్పుడు తప్ప సింహం గర్జించదట. అంటే అది గర్జించు సింహంలా తిరుగుతుందంటే చాలా ఆకలితో ఉన్నాడు అని. ఎవరు? మన విరోధి అపవాది సాతాను గర్జించు సింహంలో ఉండి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని మింగాలా అని వెతుకుతున్నాడు. అలా వెతుకులాడుతున్నప్పుడు నువ్వు కనపడితే ఏంటి పరిస్థితి? అలా వెతుకులాడుతూ వెళ్తున్నప్పుడు నేను కనపడితే ఏంటి పరిస్థితి? నేను దీనికోసం చిన్నప్పుడు ఈ సింహాన్ని ఎదుర్కోవడం అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను. నేను బాకి భాగాలకు వెళ్ళే ముందు ఈ నెలలో ఈ సంవత్సరంలో చివరి రోజులు కన్నా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక చిన్న కథ ఉండేది పాఠంలో. ఏంటంటే, ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది కొంచెం పెద్దగా అయిపోయింది ఏజ్. ఆ రాజు కాబట్టి అది కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి అది తనకు ఆహారాన్ని తాను సంపాదించుకోలేక అదేం చేసిందంటే ఆ అడవిలో ఒక రూల్ పెట్టిందంటే ఏంటంటే, రోజు ఒకళ్ళు వచ్చి నాకు ఆహారం కావాలి, మీరే రోజు ఒకళ్ళు రావాలి, మీరు వాళ్ళని నేను చంపి తినేస్తాను, లేదా నా ఇష్టం వచ్చిన వాళ్ళని చంపేస్తుంటా అని. ఇప్పుడు ఆ అడవిలో చాలామంది కలిసి అయ్యో ఒకరోజే 4-5 చనిపోవడం కంటే రోజుకు ఒకళ్ళు చనిపోవడం మంచిది కదని వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని రోజుకు ఒకళ్ళు రావడం మొదలుపెట్టారు. ఆ ఒక్కళ్ళని ఆ సింహం చంపేస్తుంది, తినేస్తుంది. ఇలా కంటిన్యూగా జరుగుతున్న రోజుల్లో ఉండి ఒక రోజు ఏమైందంటే, ఒక కుందేలు వంతు వచ్చింది. సహజంగానే తెలివైనది కనుక కుందేలు అది ఎలాగైనా సరే సింహం నుంచి తప్పించుకోవాలని, అంత మాత్రమే కాకుండా సింహపు పేడ విరగడ చేయాలి అడిగింది అని ఈలాగు నిర్ణయించుకొని ఆ నిర్ణయం ప్రకారం ఏం జరిగిందంటే, ఆ సింహాన్ని ఎట్లయినా సరే దాన్ని పడగొట్టాలి, దాని నుండి మనం విడుదల పొందాలని ఇలా నిర్ణయించుకున్నటువంటి ఆ కుందేలు టైం ప్రకారం సింహం దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఓ చెట్టు కింద పడుకొని నిద్రపోతుంది. ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతుంది. బాగా నిద్రపోయి లేచి మధ్యాహ్నం 2 గంటలైంది. ఇప్పుడు ఆ సింహం బాగా ఆకలితో నగనగలాడుతూ ఉంది. అది లేటుగా రాగానే కుందేలు మీద చాలా ఫైర్ అయిపోతుంది. బుద్ధి ఉందా నీకు? మీరు చేసిన నిర్ణయం ఏంటి? నేను ఆకలితో నగనగలాడుతున్నాను, నువ్వు ఇప్పటిదాకా రాకపోతే ఎలాగని గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు ఆ కుందేలు ముందే నిర్ణయించుకొని వచ్చింది కనుక ఆ కుందేలు ఏం చెప్తుందంటే, రాజా నేను నీ దగ్గరికే వస్తున్నాను, నీకు ఆహారం కావాలనే వస్తున్నాను, కానీ మధ్యలో ఇంకొక సింహం వచ్చి అక్కడికి పోవద్దని నన్ను అడ్డగించింది. మీ అడవికి రాజు వాడేనా, నేనే రాజుని అని నన్ను అడ్డగించింది. అందుకే నేను రావడానికి, దాని నుంచి తప్పించుకొని రావడానికి లేట్ అయిపోయిందని చెప్తున్నాను. సహజంగానే కోపం వచ్చేసిందంట రాజు సింహానికి. నేను కాక ఈ అడవిలో ఇంకొకడు ఉన్నాడా? ఎవడు వాడు? ఎక్కడున్నాడో నాకు చూపించాలి, సంగతి నేను చూడాలని. రండి రాజా చూపిస్తాను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఒక అడవిలో ఒక పెద్ద బావి ఉంటే ఆ బావి దగ్గర తీసుకుపోయి లోపల ఉన్నాడు చూడాలి. అప్పుడు సింహం పైకెక్కి చూడగానే ఏం కనపడింది నీళ్ళల్లో? మళ్ళీ సింహం బొమ్మే కనపడుతుంది దాంట్లో. ఓహో ఇక్కడుందా అని లోపల గట్టిగా గాండ్రించిందంట. బాయ్ కదా, వెంటనే రీసౌండ్ వచ్చేసింది. నన్ను చూసి నువ్వు గాండ్రిస్తావా అని మళ్ళీ గాండ్రించిందంట. మళ్ళీ లోపల నుంచి శబ్దం వచ్చేసిందంట. లాభం లేదని దాన్ని చంపేయాలని దూకేసిందంట. తలకాయ పగిలి చనిపోయిందంట. దెబ్బకు రాజుగారి పీడ వదిలిపోయిందంట.
ఈ ఈ కథ మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే సుమి, అపవాదిని ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెడుగుగా ఉండండి అని చెప్పబడింది మనకు బైబిల్ గ్రంథంలో. మీరు చాలా కేర్ఫుల్ ఉండాలంట, బీ కేర్ఫుల్ అంట. ఎందుకంటే వాడు మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడు. మీరు దొరికారా అంతే. నేను దీని గురించి ఒక 4 సంఘటనలు చెప్తాను నేను మీకు. హవామానం గురించి ఆలోచిద్దాం. క్రియేషన్ మొదలైందో లేదో, 3వ క్రియేషన్ రానే లేదు. కేవలము ఆదామును తయారు చేశారు, ఆదాములో నుండి హవ్వమ్మను తయారు చేశారు. అంతే. భూమి మీద 2 ఉన్నాయి ప్రాణులు, ఒకటి ఆదాము, ఇంకొకటి హవ్వ. వచ్చేసి వాడు మొదటి వాడిని వదిలేసి రెండో వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇది నిజమేనా? అసలు అబద్ధం నిజం గురించిన ప్రస్తావనే లేదు అక్కడ. ఆ భూమి మీద అబద్ధం ఏంటో నిజమేంటో కూడా తెలియని తనం. అప్పుడు భూమి మీద ఇంకెవరు లేరు, మనుషులు లేరు, వాళ్ళ మనస్తత్వం లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి విజ్ఞానం కూడా ఇంకా రాలేదు. వెళ్ళి ఇది నిజమేనా అని ఒక డౌట్ అక్కడ క్రియేట్ చేస్తుంది. ఏంటంటే ఇది నిజమేనా అంటే ఏదో అబద్ధం ఉందా లేదు. ఈ తోట చెట్లలో దేనినైనా నువ్వు తినకూడదని దేవుడు మీతో చెప్పాడా? పాపం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీరు మీ విరోధమైనటువంటి అపవాది ఏమని మింగాలని తిరుగుతున్నాడని చెప్పబడినటువంటి మాట ఆమెకు అర్థం కాలేదు, ఆమెకు తెలియలేదు కనుక వెంటనే బుట్టలో పడిపోయింది. ఏం చెప్తుంది? అవును, అన్నీ తినొచ్చు, కానీ ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదని దేవుడు మాకు చెప్పారు. నిజం చెప్పండి, మీరు దేవుడు అమ్మకు చెప్పారా, ఆదాముకు చెప్పారు? ఎలా ప్రియాంక ఎవరికి చెప్పారా? అమ్మమ్మ చెప్పారా, ఆదాముకు చెప్పారా? ఆదాముకు చెప్పేటప్పటికి ఇంకా అమ్మమ్మను ఆయన దేవుడు తయారు కూడా చేయలేదు ఇంకా. కానీ ఏమేం చెప్తుందంటే వెళ్ళి దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు. అంటే భర్త భార్యకి చెప్పినటువంటి మాట తీసుకెళ్ళి అక్కడ రివీల్ చేసేస్తుంది అమ్మాయి. అనగానే ఏం పర్లేదంటే మీరు తింటే దేవతల్లాగా ఉంటారు అనగానే తినేసి. ఎంతసేపు పట్టలేదు అపవాది గాడికి దేవుని నిత్య సంకల్పాన్ని పడగొట్టడానికి. చాలా స్ప్లిట్ సెకండ్స్లో పడగొట్టేశాడు వాడు. దేవుడు తినొద్దని చెప్తే దేవుని మాటను విశ్వసించకుండా వీడు ఏం పర్లేదులే తింటే దేవతల్లాగా ఉంటారు, దేవదూతల్లాగా ఉంటారని చెప్తే వెంటనే నమ్మేసి, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మనిషిని తయారు చేస్తే, చేయబడినటువంటి మనుషులు దేవుని పోలికలో ఉంటే వాడొచ్చేసి ఏం పర్లేదు, దేవుడి దగ్గర ఉండే దూతలు ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా నువ్వు ఉంటావని నమ్మేసి. ఇంతకు దేవుడు గొప్ప, దేవదూతలు గొప్ప. చూసారా, వాడి దగ్గరకు అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఏం ప్లే చేస్తున్నాడు తెలుసా? ఇది నిజమేనా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఏది నిజం, ఏది అబద్ధం? వాడు చెప్పింది నిజమా, అబద్ధమా? వాడేం చెప్తున్నాడంటే దేవుడిలాగా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి దేవదూతలాగా ఉంటావు అని చెప్తే వెంటనే నమ్మేశారు, లొంగిపోయారు. అలా లొంగిపోవడం వల్ల ఎంత కష్టం వచ్చిందో మనందరికీ తెలుసు. భూమి మీద మనుషులందరూ ఆమెకు సపరేట్గా పనిష్మెంట్ రావడమే కాకుండా వాళ్ళ భర్తకు పనిష్మెంట్ వచ్చేసింది, వీళ్ళిద్దరిని బట్టి భూమికి పనిష్మెంట్ వచ్చేసింది. ఎందుకు? నిబ్బరమైన బుద్ధి లేదు కనుక. మనం ఈరోజు అయినటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని వెతుకుతున్నాడనే సంగతి తెలియకపోవడం వల్ల, వాడు మన విరోధి అని గ్రహించకపోవడం వల్ల జరిగినటువంటి తప్పది. ఇలాంటిదే నేను ఇంకొక విషయం చెప్తాను. నేను బైబిల్ గ్రంథంలో అత్యంత మహాబలశాలి ఉన్నాడు ఒక ఆయన. ఎవరంటే ఆయన సంసోను. అంటే ఈ సంసోను ఎంత బలవంతుడంటే, ఐదు ఆరు వచనాలు చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో ఒక కొదమ సింహాన్ని, మామూలు సింహం కూడా కాదట, ఒక కొదమ సింహాన్ని కేవలం చేతులతోనే చీల్చి చండాడి చంపేశాడట. అంత బలవంతుడే సంసోను అంటే. అంత మాత్రమే కాదు, మూడు 300 నక్కలను పట్టుకొచ్చి
ఫిలిస్తీన్ల గోధుమ పంటలో వదిలిపెట్టడానికి 300 నక్కలను తీసుకొచ్చి ఒక రెండింటిని నక్కల్ని వాటి తోకలకి ముడేసి మధ్యలో దివిటి కట్టి ముట్టించి వాళ్ళ గోధుమ పంటలు వదిలేశారు. 300 నక్కల్ని పట్టుకోవడం, వాటి తోకలు ముడేయటం, వదిలేయడం ఎంత బలం కావాలి దానికి? ఎంత బలం కావాలి? ఇప్పుడు అలాంటి సంసోను ఒకే ఒకసారి 1000 మందిని ఒక పచ్చి గాడిద ఎముక, దవడ ఎముక తీసుకొని 1000 మందిని ఒకేసారి చంపేసినటువంటి బలశాలి సంసోను. ఇంత బలం ఎలా ఇచ్చారంటే దేవుడు పుట్టడానికి ముందే ఆ తండ్రి అయినటువంటి మనోహ, ఆయన భార్య అయినటువంటి గొడ్రాలైనటువంటి భార్య వాళ్ళు ఉంటే అక్కడికి దేవుడు తన దూతను పంపించి వాళ్ళకి మీకు ఒక పిల్లల్ని నేను ఇస్తున్నాను, ఒక బిడ్డని నేను ఇస్తున్నాను, వాడు అత్యంత బలశాలుడై ఉంటారు అని. ఎందుకంటే 40 సంవత్సరాల కాలం ఫిలిస్తీన్లకు అప్పచెప్పారు దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీని. 40 సంవత్సరాలు దాస్యంలో వదిలిపెడితే ఆ దాస్యంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ రక్షిస్తాడు ఈ సంసోను. అందుకే నేను మీకు బిడ్డని ఇస్తున్నాను. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకు ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటంటే నువ్వు ద్రాక్షరసం తాగొద్దు, నువ్వు మత్తు పదార్థాలు సేవించొద్దు, ద్రాక్షలతో తయారు చేసిన ఏ వంటకం కానీ ఏ పంట కానీ నువ్వు తినకూడదు. అలాగే నీ కుమారుడికి తల మీద మంగళ కత్తి పెట్టొద్దన్నాడు. వాడు బ్రతికినంతకాలం అలాగే ఉండాలి వాడు. ఎందుకంటే వానికి అత్యంత బలం ఇచ్చేశారు సంసోను. ఆ బలం ఇవ్వడం వల్లనే ఏం జరిగిందంటే కొదమ సింహం అని రాయబడం చూపి బైబిల్లో. మామూలు సింహం కాదు అది, కొదమ సింహం అంట. పొగరు పట్టినటువంటి కొదమ సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చేశాడట. నోట్లో వేళ్ళు పెట్టేసి ఇలా చీల్చి 2 ముక్కలుగా చీల్చేసి అంత బలాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకలు ముడేసి 2 నక్కలకి తోకలు ముడేసి మధ్యలో దివిటి కట్టి ఆ దివిటిని ఎదిగించి పొలాల్లో వదిలేశాడు. ఫిలిస్తీన్ల పొలాల్లో గోధుమ పంట అంతా నాశనం చేయడానికి, కాల్చిపడేయడం. అంత మాత్రమే కాదు, ఒక పచ్చి గాడిద ఎముక, దవడ ఎముక తీసుకొని 1000 మందిని హతం చేశాడట. అంత బలశాలి ఆయన. ఎంత బలశాలి అయినటువంటి వాడు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఒక వేశ్యను చూసి మోహించి, ఏం పేరో తెలుసా? ఆమె పేరు బాగా నోటెడ్ ఇదంతా, దెలీలా. ఈ దెలీలా అనే అమ్మాయిని మోహించి ఆమె దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి ఆ ఒంట్లో ఉన్నటువంటి బలాన్ని అంతా ఆమెకి ఇచ్చేసి ఆమె మీద లేనిపోని ప్రేమ అంతా గురిపీయడం వల్ల ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఇతన్ని ఫిలిస్తీన్లకు పట్టి ఎట్నో గట్ట 4 సార్లు తప్పించుకున్నాళ్ళే కానీ ఊరికి ఆమె శోధిస్తుంది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదు, ఒక నీకే నేనంటే ఇష్టం ఉంటే నువ్వు నాతో ఎందుకు అబద్ధాలు ఆడతావు? అసలు ఏంటి ఇదంతా? అతన్ని పట్టించడానికే. నీ బలం ఎక్కడుందో చెప్పు అని ఆయన అడగటం, ఆయన వేరే ఏదో ఒకటి చెప్పటం. ఒకసారి రండి నేను చూస్తాను, ఒకసారి మీరందరూ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. నాలుగో వచనం చూస్తాను నేను ఒకసారి. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అని ఒక స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు పోయి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలమేమి దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకును, మేము అతన్ని బంధించి అతని గర్వమును అణుచుదుము, అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేద్దామని ఆ అమ్మాయితో చెప్పాం. చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి ఆయన ప్రేమగా లాలించి, వేసే కదా ఎన్ని మాయ మాటలు, దాన్ని ఏమంటారు, తేనె పూసిన పదాలతో మాట్లాడి ఆయన్ని పడగొట్టాలని అడిగితే ఆయన 6వ వచనం చూస్తున్నాడు. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలో ఉన్నదో
నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనగా ఆయన ఏం చేశాడు? అబద్ధం చెప్తున్నాడు. 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడిని అయిపోతాను, సామాన్య మనిషిలాగా అయిపోతానని. ఇలా అనగానే రాత్రి పడుకోబెట్టి వాళ్ళకి కబురు చేసి ఇగో ఇలా చేస్తే వాళ్ళు పట్టుకోవచ్చు మనం అని చెప్తే వాళ్ళు వచ్చారు. రాగానే సంసోను నిన్ను పట్టుకోవడానికి ఫిలిష్తీయులు వచ్చారు అనగానే లేచి వెంటనే వాళ్ళందరి సంగతి ఎందుకు చూశారు. అలాగూ నా తలకి జుట్టు కట్టి నన్ను ఒక మేకు కొడితే అయిపోయింది అని చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చి అలా చేస్తే ఇలా 3-4 సార్లు తప్పించుకున్న తర్వాత రోజు శోధించి వేధించేస్తుంది అమ్మాయి. అంటే ఇందాక మనం చూసినప్పుడు రావి సార్ హవ్వమ్మ దగ్గరికి సర్పం రూపంలో వచ్చినటువంటి అపవాది కాదు. ఇక్కడ సంసోన్ని పడగొట్టడానికి ఏ రూపంలో వచ్చాడో తెలుసా? దెలీలా రూపంలో వచ్చాడు. అక్కడ హవ్వమ్మ పడిపోయినట్లే ఇక్కడ సంసోను కూడా ఆయన పనికిరాని విషయానికి లొంగిపోయి ఆ అమ్మాయితో చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, నా తల మీద మంగళ కత్తి పెట్టకూడదని ఆజ్ఞ ఉన్నది, నేను జుట్టు కత్తిరించుకోకూడదని ఉంది, ఒకవేళ కత్తిరించుకుంటే నా బలం అంతా వెళ్ళిపోద్దని చెప్పగానే మళ్ళీ రాత్రి అదేగా బాగా లాలన చేసి ఆయనతో కలిసి సంతోషించి ఆనందించి బాగా అన్నం తిని మంచిగా నిద్రపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కబురు చేయగానే వాళ్ళు వచ్చి ఆయన జుట్టుని ఎప్పుడైతే కత్తిరించారో ఏం జరిగిందో తెలుసా సార్? బలహీనుడు అయిపోవటమే కాదు, దేవుడు ఆయన మీద పెట్టినటువంటి దాని అంతా వదిలిపోయింది. అది దేవుడు పద్నాలుగు 15 సార్ సుమి 19 20 ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాయనని అతనికి తెలియలేదు అట. ఎందుకంటే అతనికి బలం రావట్లేదట చేస్తుంటే. ఇంకెందుకు వచ్చింది? కత్తి పెట్టకూడదండి అన్నదే వెళ్ళి. ఇప్పుడు ఈ 2 సంఘటనలను ఆలోచిద్దాం మనం. మన విరోధి అయినటువంటి అపవాదికి లొంగిపోతే ఎంత శ్రమ వచ్చేసింది. ఏం జరిగిందో తెలిసిన తర్వాత వెంటనే అది ఆ ప్యాసేజ్ చదువుతూ ఉండండి. కనుగుడ్లు బీకేశారట ఆయన. గోధుమ సింహాన్ని సింగిల్గా 2 చేతులతో పడగొట్టిన వాడు, 1000 మందిని ఒక్కడే హతం చేసినటువంటి వాడు, 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను కట్టేసి వాటికి దివిటీలు కట్టి పొలాల మీద వదిలేసినటువంటి అత్యంత బలశాలి ఆయన ఎప్పుడైతే కత్తి పెట్టి అది కోసేశారో, తన జుట్టు నరికేశారో, జుట్టుని ఎప్పుడైతే కత్తిరించేశారో అప్పుడు బలమంతా పోవడం వల్ల ఏమైందంటే అతని కనుగుడ్లు పీకేసి జైల్లో వేసేసారట, కట్టేశారట బలం. ఎలా వచ్చింది ఇలాంటి దుస్థితి అంటే, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహములా ఉంటాడు. ఎవరిని వెతకాలా, ఎవరిని మింగాలా అని ఎదుగుతూ తిరుగుతూ ఉంటాడు కనుక జాగ్రత్తగా ఉండాలనే సంగతి సంసోను మర్చిపోవడం వల్ల సంసోను లొంగిపోవడం. ఇందాక హవ్వమ్మ విషయం కూడా అదే చూసాం. హవ్వమ్మ లొంగిపోవడం వల్ల ఆమెకి శాపం వచ్చింది, ఆమె భర్తకు శాపం వచ్చింది, భూమికి శాపం వచ్చింది, పుట్టే వాళ్ళందరి మీద ఆ శాపం రూల్ చేసేసి కేవలం ఒక్క అమ్మాయి చేసినటువంటి సాతానికి లొంగిపోవడం. ఇప్పుడు సంసోను గురించి ఆలోచించాం కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, సాతానుని జయించినటువంటి ఆయన ఉన్నాడు. అతని సంగతి కూడా ఒకసారి ఆలోచించాలి. మనం పాటలు పాడుతుంటాం కూడా, యవ్వన ప్రాయం అతి భయంకరం అనే పాట. దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఆలోచించాం. ఆయన పేరు యోసేపు. ఈ యోసేపు ఆయనకు ఉన్నటువంటి దాన్ని గురించి ఆయన కళ వచ్చిందాన్ని ఆ కళను బట్టి చెప్పడం వల్ల అన్నదమ్ములందరూ కలిసి ఏంట్రా మేమందరం కలిసి ఆయనకు ఊడిగం చేయాలా, ఆయనకు నమస్కరించాలా, ఆయనకు దాసులు అయి ఉండాలా అని వాళ్ళందరూ కలిసి తమ్ముడి మీద కక్ష కట్టి తీసుకుపోయి ఒక బావిలో పడేసి అక్కడ ఒక మేకను చంపి ఆ రక్తం అంతా బట్టలకు పూసి తమ్ముడిని సింహం ఎత్తకపోయింది, పెద్ద పులి ఎత్తకపోయింది అని తీసుకుని తండ్రికి అబద్ధాలు చెప్పారు బావిలో పడేసి. ఆ దాన్ని పోతా ఉన్నవాడు కాస్త తీసి ఎవరికి అమ్మారంటే తెలుసు ఆయన తీసుకుపోయి
ఎవరికి అమ్మారో తెలుసా? 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనాలు చూద్దాం మనం. యోసేపుని ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనుక్కున్నాడట. యోసేపుని ఫరో రాజు దగ్గర పనిచేసినటువంటి ఒక అధికారి యోసేపుని కొనుక్కున్నాడట. ఎవరి దగ్గర? ఇష్మాయేలీల దగ్గర. ఇజ్రాయేలీలు కావాల్సింది. ఇజ్రాయేలీలకు వ్యతిరేకమైనటువంటి ఇంకో తెగ ఉంది కదా, ఎవరు వాళ్ళు? ఇష్మాయేలీలు అంటే దాసి అయినటువంటి హాగర్కు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తరపున వచ్చినటువంటి సంతానమైనటువంటి ఆ ఇష్మాయేలీలు పట్టుకొచ్చారట ఆయన్ని. పట్టుకొచ్చితే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడట యోసేపు. కొని తన దగ్గర పనిలో పెట్టుకున్నాడట. పెట్టుకున్న తర్వాత దేవుడు యోసేపుకు తోడై ఉండడం వల్ల ఏం చేసిందంటే, ఆయన ఎవరైతే కొనుక్కున్నాడో అతన్ని దీవించడం మొదలుపెట్టారట దేవుడు యోసేపుని బట్టి. ఆ కుటుంబం వర్ధిల్లిపోతూ ఉన్నాడు. అప్పుడు అతన్ని ఆ పైన అధికారిగా పెట్టుకున్నాడట తన దగ్గర. అలా పెట్టుకోవడమే కాకుండా దేవుడు ఆయనను వర్ధిల్లుతూ ఉన్న ఆ సమయాన్ని చూసేసి దేవుడు ఏం చేశారట తెలుసా? కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఆ పోతీఫర్ని బాగా దీవించి ఆశీర్వదించడం మొదలుపెట్టారట. ఆయన చివరికి అర్థం చేసుకున్నది ఏంటంటే, యోసేపు యొక్క దేవుడు యోసేపును బట్టి నన్ను దీవించి ఆశీర్వదిస్తున్నారు, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని ఆయన దీవించి ఆశీర్వదిస్తున్నారని కనిపెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడట తెలుసా? కేవలం అన్నం తింటాం తప్ప ఏ పని చేయట్లేదు అసలు. అన్ని పనుల మీద అధికారిగా యోసేపుని పెట్టాడు. అన్ని ఇంటి మీద, రాజ్యం మీద, తను చేసినటువంటి ఉద్యోగం మీద, అన్నిటి మీద కూడా యోసేపుని అధికారిగా నియమించారట. ఏం పని చేయట్లేదట. ఇది అలాగే ఉంది సుమి. అక్కడ ఏం చేస్తున్నాడట తెలుసా ఆయన? చూడండి ఒకసారి 39వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏం చేస్తున్నాడు ఆయన? అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు అన్నాడు. కేవలం అన్నం తినడమే పనిగా పెట్టుకున్నాడట, అంతే. మిగతా ఏం పని చేయట్లేదట, ఏ డ్యూటీ కూడా చేయట్లేదట. అంతటికీ కూడా ఎవరిని అధికారిని చేశాడంటే యోసేపుని అధికారిని చేశాడు. విషయం ఏంటంటే, ఆ పిల్లోడిని చూస్తే చాలా అందగాడు ఉన్నాడు. ఇప్పుడు చదివిన 6వ వచనంలో అదే ఉంది. మంచి రూపం కలిగిన వాడు, మంచి ఒడ్డు పొడుగు కలిగిన వాడు, చాలా అందగాడట యోసేపు. ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఇంట్లో పోతీఫర్ భార్య ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఇతని అందాన్ని చూసి ఇతన్ని మోహించి ఎట్లయినా సరే లొంగ తీసుకోవాలని ట్రై చేసింది. ప్రతిసారి కూడా ఏదో విధంగా యోసేపుని మనం ఇప్పుడు ఈ స్టోరీలన్నీ మనం ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్కి తక్కువ, కానీ అప్పట్లో ఇజ్రాయెల్ సార్ మీకంటే పెద్దతనం ఉన్నప్పుడు ఏం జరుగుతుండేదో తెలుసా? ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినం అనే ఒక రోజు నైట్ పెట్టుకుండేవాళ్ళు. బుర్రకథలు వేస్తుండేవాళ్ళు. యోసేపు చరిత్ర అని, ఆదాము చరిత్ర, ఇలా అవునా, బుర్రకథలు ఉండే. సంసోన్ చరిత్ర అని, యోసేపు చరిత్ర అని, ఇలాగ కొన్ని బుర్రకథలు ఉంటుండే. వాళ్ళు చెప్తుండే వాళ్ళు బాగా తెల్లవాళ్ళు. అదే ఇప్పుడు ఆ యోసేపుని పోతీఫర్ భార్య మోహించి ఎలాగైనా అసభ్యకరమైనటువంటి కార్యాలు చేయాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆయన మాత్రం నో అన్నాడు. ఏంటి నో తెలుసా? నా యజమానుడు నాకు తన ఆస్తి అంతటి మీద, తనకున్నటువంటి అధికారాలన్నిటి మీద నాకు అధికారం ఇచ్చేశారు, నాకు కేవలం నిన్ను తప్ప అన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన భార్యవు కాబట్టి నీ మీద నాకేం అధికారం ఇవ్వలేదు, కేవలం నీ మీద మాత్రం నాకు అధికారం లేదు, నువ్వు నా యజమానుడు భార్యవు కనుక. మిగతా అన్నిటి మీద ఇచ్చారు, అన్నిటినీ నేను చూడాల్సిన బాధ్యత నాకు ఉంది, కానీ నీ బాధ్యత నాకు లేదు అన్నాడు. ఇది తప్పు. నా యజమానుడి భార్య అయినటువంటి నిన్ను నేను ఆ దృష్టితో చూడలేను అన్నాడు. ఆమెకి నచ్చలేదు. అది మళ్ళీ ట్రై చేస్తుంది, మళ్ళీ ట్రై చేస్తుంది. అసలు కుదరట్లేదు. ఆయన ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా దావీదు సార్? మీ విరోధి అయినటువంటి అపవాది
గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదురాని వెతుకుతూ తిరుగుతుంటాడు. ఇప్పుడు పోతీఫర్ భార్య రూపంలో వచ్చేసాడు వాడు. అక్కడ యోసేపుని పడగొట్టాలని చెడగొట్టాలని వచ్చేస్తే ఆయన మాత్రం చాలా బ్రేవ్గా ఉన్నాడు. ఇది తప్పు, నేను చేయను. తద్వారా ఏం పనిష్మెంట్ వచ్చిందో తెలుసా? ఒకనొక సమయంలో ఆయన లోపలికి పోతే అక్కడ ఇంట్లో ఎవరు లేరు, ఆయన భార్య తప్ప. వెంటనే ఒత్తిడి చేస్తుంది ఆయన, ఇప్పుడు నువ్వు ఈ పని చేయవలసిందే. కుదరదు అంటాడు ఆయన. నువ్వు చేయవలసిందే, కుదరదు అన్నాడు ఆయన. అప్పుడు ఆ షర్ట్ పట్టుకొని గుంజితే షర్ట్ని అక్కడ వదిలిచ్చేసుకొని బయటికి పారిపోయాడు. షర్ట్ ఆమె చేతిలో ఉంది, పోతీఫర్ భార్య చేతిలో ఉంది షర్ట్. ఇప్పుడు ఆ షర్ట్ను పట్టుకొని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? రివర్స్ చేసి, వీడు నా మీద అసభ్యకరమైనటువంటి పని చేయడానికి వచ్చాడు, నా యజమానుడు తీసుకొచ్చి వీడికి ఇంత గొప్ప ఘనతను తయారు చేసి పెడితే వాడు నా మీద ఆశపడి నన్నే వాడు లొంగ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడని భర్త దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పింది. ఇదిగో షర్ట్ నేను పట్టుకునేసరికి భయపడి పారిపోయాడు. ఇగో షర్ట్ నా చేతిలో మిగిలిపోయిందని భర్తకు చూపిస్తే ఏం జరిగిందో తెలుసా? తీసుకెళ్ళి జైల్లో వేసి. ఇందాక మనం రెండు సంఘటనలు చూసాం. మొదటి సంఘటన ఏంటంటే హవ్వమ్మ లొంగిపోవడం వల్ల ఏం పనిష్మెంట్ వచ్చిందో చూసాం మనం. ఆ తర్వాత సంసోన్ లొంగిపోవడం వల్ల, తెలియలేక లొంగిపోవడం వల్ల ఏం పనిష్మెంట్ వచ్చిందో చూసాం. ఇక్కడ లొంగకపోతే పనిష్మెంట్ వచ్చింది, ఇది చూడాలి మనం అందరం కలిసి. మన పోతీఫర్ భార్య రూపంలో యోసేపుకి అపవాదిగాడు శోధన మొదలుపెట్టి తీసుకొని వస్తే లొంగకపోవడం వల్ల కూడా శ్రమ వచ్చింది. లొంగలేదు కనుకనే ఈరోజు సంసోను గురించి చాలా, మన యోసేపు గురించి చాలా గొప్పగా మనం అందరం మాట్లాడుకోగలుగుతాము. మళ్ళీ నేను ఇంకొక విషయం చెప్తాను. నేను యేసు ప్రభు గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళిద్దరిని చూసాం కదా, హవ్వమ్మను బట్టి, అదే సంసోను బట్టి చూసాం కదా. లొంగని వాళ్ళని కూడా ఒక ఇద్దరిని చూద్దాం. మొదట యోసేపు చూసేసాం కదా, ఆయన లొంగలేదని. చాలా గొప్ప అవకాశం వచ్చినా ఆయన ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం, ఆనందం అనుభవించే గొప్ప అవకాశం వచ్చినా కాదని కాలుతో తన్నేశాడు ఆయన. అలాగే రెండో వ్యక్తిని చూస్తున్నాను నేను. ఆయనే మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఈయనకు కూడా సాతానుగాడు ఈసారి హవ్వమ్మ దగ్గరికి సర్పంలాగాను, సంసోను దగ్గరికి దెలీలాగాను, లేకుంటే యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్యలాగానో కాదు. ఈసారి యేసు ప్రభు కనుక, రక్షకుడు కనుక, మనందరిని రక్షించడానికి వచ్చాడు కనుక అక్కడికి డైరెక్ట్గా వచ్చేసి ఏం చేస్తున్నాడో తెలుసా? నీవు దేవుని కుమారుడు కదా, చాలా ఆకలి మీద ఉన్నావు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి అంతా. యేసు ప్రభుని వాడు ఎలాగో లొంగ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడో చూద్దాం మనం. ఇప్పుడు హవ్వమ్మని లొంగ తీసుకోవడం వాడికి పెద్ద పనే కాలేదు అసలు. సంసోన్ని లొంగ తీసుకోవడం అంతకంటే పెద్ద పని కాలేదు అసలు. కానీ యోసేపుని లొంగ తీసుకోవడం కష్టం అయిపోయింది వాడికి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఓడిపోయాడు. 4వ అధ్యాయంలో వెళ్ళిపోతాం. 3 నుంచి 10 వరకు ఉన్నటువంటి సంఘటన 3, 4 వచనాల్లో ఒకసారి చూడండి. ఇప్పుడు 3, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నువ్వు చెప్తే అయిపోతాయి అన్నాడు వాడు. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నువ్వు బాగా ఆకలి మీద ఉన్నావు కదా, 40 రోజులు ఉపవాసం చేసావు కదా, ఇప్పుడు మన వాళ్ళు అందరూ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు చేస్తారు కదా, ఇదన్నమాట. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు కనుక ఉపవాసం అయిపోగానే సాతానుగాడు వచ్చేసి ఆయన దగ్గరికి, ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన శరీరంలో ఉన్నాడు కనుక, శరీరానికి ఆకలి ఉంటుంది కనుక, ఆ శరీరం ఆకలిని తట్టుకోలేదు కనుక ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు చెప్పు, ఈ రాళ్ళు రొట్టెలు అయిపోతాయి, చెప్పు తిని. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన, దేవుని వాక్యం వలన అతడు జీవిస్తాడని చెప్పి. వెంటనే రెండో విషయం వచ్చేసింది. 5 నుంచి 7 వరకు గల వాక్య భాగాన్ని చూద్దాం మనం. మళ్ళీ వెంటనే ఏం జరిగిందంటే, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దునుకు, ఆయన
నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించారు, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను వాళ్ళు తన చేతుల మీద ఎత్తి పెట్టుకుంటారని కీర్తనల గ్రంథంలో నీకోసం రాసి పెట్టి ఉంది అని చెప్తున్నాడు. వాడు నీ గురించి దేవుడు ముందే రాయించాడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో రాయించారు. ఇది దూతలు వచ్చేసి ఆయన ఎత్తి పట్టుకుంటాయని, ఆయనకు పాదానికి రాయి తగలకుండా దేవుడు చూసుకుంటారని. ఇప్పుడు ఏమంటున్నారంటే పరిశుద్ధ పట్టణం పైకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకు, నీకేం కాకుండా ఆయన చూసుకుంటారు. ఆ విషయం ముందే బైబిల్లో రాయించి ఇచ్చాడు దేవుడు. చూడండి, మళ్ళీ వెంటనే కూడా ఆ అపవాదిని అదే యేసు ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధించకూడదని కూడా బైబిల్లో రాసింది, నడు అన్న. ఇప్పుడు ఇది అలా అయిపోయిందిగా, మళ్ళీ 3 అటెంప్ట్ చేస్తున్నాడు వాడు. 8 నుంచి 10 వరకు మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తా అంటున్నాను. లోకాన్ని, లోక రాజ్యాలను, వాటిలో ఉన్నటువంటి మహిమను ఇవన్నీ చూయించేసి ఏమంటున్నాడో తెలుసా? ఒక్కసారి నాకు సాగిలపడి మొక్కు, ఇదంతా నాదే, నీకు ఇచ్చేస్తా. ఇజ్రాయెల్ సార్ ఎంత అసలు ఎలాంటి టెంప్టింగ్ చేస్తున్నాడో తెలుసా? అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా భూమి మీదకు? లోక రాజ్యాలన్నింటినీ సంపాదించడానికి, లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన తన రాజ్యమైనటువంటి సంఘంలోనికి తీసుకురావడానికి, దానికోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అది తెలుసు వాడికి బాగా. ఎందుకంటే వాడెవడో కాదు సుమి, దేవుని కుడి భుజంగా చలామణి అయినటువంటి వాడే, దేవుని పనులన్నింటినీ జరిగించిన వాడే. ఎప్పుడైతే దేవుడు భూమిని, ఆకాశాన్ని, వీటన్నిటిని వేరు చేసి భూమి మీద తన స్వరూపంలో, తన పోలికలో మనిషిని తయారు చేయాలని దేవుడు అనుకునేంత వరకు దేవుని కుడి పక్కన ఉండి, దేవుని కుడిభుజంలా ఉండి దేవుని కార్యాలన్నీ జరిగించిన వాడే సాతానంటే. వాడేం తక్కువడేం కాదు, చాలా బలమైనటువంటి వాడు, చాలా తెలివైనటువంటి వాడు, చాలా జిత్తులు మరి నక్కని మించిన వాడు. ఇప్పుడు పైన జరిగిందంతా నీకు తెలుసు కనుక ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే ఇదంతా నాదే, నీకు ఇచ్చేస్తా ఫ్రీ. ఎప్పుడు? ఒక్కసారి నువ్వు నాకు సాగిలపడి ఇక నీ మొండ కిరీటం లేదు, నీకు కొరడా దెబ్బలు లేవు, నీకు శిలువ శిక్ష లేదు, 6 గంటలు వేలాడాల్సిన అవసరమూ లేదు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను దేవుడు తిరిగి లేపాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంత కష్టపడి ఈ మనుషులు సాధించుకోవాల్సిన అవసరమే లేదు, నీకు నేనే ఫ్రీగా ఇచ్చేస్తాను నీకు. సరే, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఇమాజిన్ క్వశ్చన్ అడుగుతాను. ఇమాజిన్ అంటే ఊహాజనితమైనటువంటి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఊహాజనితమే, ఇది నిజం కాదు, బైబిల్లో లేదు, అయినా సరే ఊహాజనితమైనటువంటి ప్రశ్న అడుగుతాను నేను. ఇఫ్ ఒకవేళ ఈ ఎందుకు వచ్చిన బాధలే, ఈ శిలువ శిక్ష, ఇదంతా యేసు ప్రభు ఒకవేళ ఇది ఇమాజిన్ క్వశ్చనే, ఇది నిజం కాదు అసలు. ఊరికే మనం ఇమాజిన్లో వెళ్ళడానికి, ఆలోచించడానికి నేను ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ ఆయన మొక్కితే నిత్య సంకల్పం ఉంటుందా? దేవుని నిత్య సంకల్పమైనటువంటి సంఘం ఉంటుందా? సంఘమే లేనప్పుడు భూమి మీద మనుషులందరూ రక్షింపబడతారా? ఆఖరికి యేసు ప్రభు కూడా వాళ్ళ గ్రూప్లో చేరినట్టు అయిపోయేది. ఇది ఇమాజిన్, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది నిజం కాదు, ఇది అబద్ధం. కానీ ఒకవేళ ఎలా జరిగితే ఎలా ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. మీకు అది జరిగే పని. తండ్రి నీ ఇష్టమైతే ఈ గిన్నెను నా ముందు నుంచి తీసేయని ఒక బలహీన క్షణం ఎదురైనప్పటికీ కూడా అప్పటికప్పుడే మళ్ళీ తిరిగి ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, దీనిలో నేను తాగితే తప్ప ఇది నా ముందు నుంచి తీయబడకదైతే ఖచ్చితంగా తాగేస్తాను నేను అన్నాను. శిలువ శిక్షను అలాగే అనుభవించాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి వాడేం చెప్తున్నాడు? ఒకసారి మొక్కు, ఇది నీకు ఇచ్చేస్తాను. దేవుడిని అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అపవాదికి లొంగిపోయిన 2 సంఘటనలు ఆలోచించి, అపవాదిని గెలిచినటువంటి 2 సంగతులు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగాలి అని వెతుకుతుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత వాడి ముందు? ఏదా రోజు ప్రార్థన అంటాడు,
ప్రార్థన ఏంటి? ఇంట్లో టీవీలో మంచి అద్భుతమైనటువంటి మ్యాచ్ వస్తుంది, మా భార్యను పంపిస్తే సరిపోదా? మేము రావాలా ప్రార్థనకు? అపవాది గారిని గెలవడం అంత ఆషామాషి విషయమేం కాదు. వాడు నిన్ను ఎంతసేపు పడగొడతాడో తెలుసా? వాడికి స్ప్లిట్ సెకండ్స్ చాలు వాడు నిన్ను పడగొట్టడానికి. కానీ నువ్వు వాడి నుంచి కాపాడుకోవడానికి నువ్వేం చేయాలో తెలుసా? నిబ్బరమైనటువంటి బుద్ధి గలవాడై మెలుకోకూడదు. ఇది నీదే అసలు. ఎందుకంటే వాడు చాలా అసామాన్యమైనటువంటి వాడు, చాలా యుక్తిపరుడు వాడు. భూమి మీద దేవుడు సృజించినటువంటి భూజంతువులన్నింటిలోకి సర్పము యుక్తి గలది అని ఆపమ్మను పడగొట్టడానికి వచ్చినప్పుడు దేవుడు రాయించిన మాట అది. చాలా యుక్తి కలిగినటువంటి వాడు. ఆఖరికి మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తా. ఆఖరికి స్వయాన మన తండ్రి పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి అక్కడికి వెళ్ళి సాతాను గారు శోధించాలని ట్రై చేస్తున్నాడు. దేవుణ్ణే సుమి యేసుప్రభుని శోధించినట్టు ఇప్పుడు మనం చూసాం కదా. ఏకంగా దేవుణ్ణే శోధించాలని చూస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దేవుడు సాతాను గాడు అల్లుంచి పోతుంటే, భూమి మీద అంతా తిరిగిపోతుంటే సాతాన్ని పట్టుకొని దేవుడు ఏమడిగారంటే, నువ్వు అడిగిపోయి వస్తున్నావా అని అడిగాడు. ఏమన్నాడు తెలుసా? భూమి మీద అటు ఇటు తిరిగేసి వస్తున్నా అన్నాడు ఆయన. మరి భూమి మీద ఊజు దేశం అని ఒకటి ఉంది. ఆ ఊజు దేశంలో యోబు అనే నా భక్తుడు ఉన్నాడు. నువ్వు ఆయన కనిపెట్టావా? ఆయన చాలా గ్రేట్ పర్సన్ ఉన్నాడు భూమి మీద. నేనంటే చాలా ఇష్టం. ఆయన యథార్థవర్తుడు, సత్యవర్తనుడు, ఆయన మించినోడు భూమి మీద లేడని దేవుడు మంచి విట్నెస్ చెప్పారు యోగుని గురించి. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? శోధించేది యోగుని కాదు. మళ్ళీ యోగుని శోధించట్లే వాడు. ఇప్పుడు ఏకంగా మనందరికీ తండ్రి అయినటువంటి ఆయన. అంతకుముందు ఆయన ఏ యజమాని దగ్గర అయితే పనిచేశాడో ఆ యజమానినే శోధించాలని ట్రై చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? యోబు ఉట్టిగానే ఉన్నాడా? యోబు ఉట్టిగానే ఉన్నాడా? నీ ఎడల భయం భక్తితో ఆయన కలిగిన సమస్తం మీద నువ్వు చుట్టూ కంచేసావు కదా. ఆయనకి ఏం హాని కలగకుండా అన్ని విషయాలు చూసుకుంటున్నావు కదా నువ్వే దగ్గరుండి. ఇంకెట్లా నీ నుండి దూరం అయిపోతాడు? కంచెది చూద్దాం అసలు. ఒక్కసారి కంచెది. ఎవరితో తెలుసా ఇదంతా? దేవునినే శోధించడం మొదలుపెట్టినటువంటి వాడు, యేసుప్రభుని పడగొట్టాలని ట్రై చేసినటువంటి వాడు ముందు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అసలు నేనెంత? నిన్ను పడగొట్టడం వాడికి ఎంతసేపు అని? వాడు ఎలాంటి వాడో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూస్తాను ఒకసారి. నిన్ను పడగొట్టడానికి, ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పడగొట్టడానికి వాడు ఏ వేషం వేసుకొని వచ్చాడో తెలుసా? ఇప్పుడు 11వ అధ్యాయం 14వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీ అందరికీ ఆశ్చర్యం కలిగే విషయం రాశారా? అందుకే ఏమంటున్నాడంటే మీరు ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు ఆయన. చదవండి ఒకసారి గట్టిగా. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడట. నేనే క్రీస్తుని వచ్చేసాడట. ఇప్పుడు వాడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడట. ఇక ఇప్పుడు పడగొట్టడం ఎంతసేపు అని? మనం పోయినసారి ఒకసారి చూసినట్టు వాడు ఎక్కడ సీట్ వేసుకొని కూర్చున్నాడట తెలుసా? దేవాలయంలో వచ్చి దేవాలయంలో వాడు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. మీరెంత, మనం ఎంత? ఇప్పుడు అంత బలశాలి అయినటువంటి వాడిని, హవమును పడగొట్టినటువంటి వాడిని, మానవులందరినీ పడగొట్టినటువంటి వాడిని మనం వాడిని జయించటం ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను అదే ఇందాకనే చెప్పాను. నేను ప్రియాంకను దావీదుకు 11 నెలలు అయిపోయింది. మీకు 11వ నెల కూడా అయిపోతూనే ఉంది. ఇంకొక నెలే మిగిలింది. జాగ్రత్త అన్నాను నేను వాళ్ళని. ఏంటయ్య గారు జాగ్రత్త అంటే, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఉంది. 11 వేస్తావు, 12 ఎలా వేస్తారో చూస్తా అంటాడు వాడు. 11 చేస్తావు, పోతే పోయిందిలే, పోనీలేని నేను చూడకపోతే నువ్వు 11 చేసినావు కదా. ఒకవేళ నేనే కానీ నీ మీద కక్ష కట్టి నీ మీద దృష్టి పెడితే నువ్వు 12 ఎలా చేస్తావో చూస్తా అంటాడు వాడు. అయినను సరే వాడిని గెలవాల్సిందే, అయినను సరే వాడిని ఓడించాల్సిందే. ఇదే నా దగ్గర వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది ప్రతిసారి.
నేను ఒకసారి దేవుని కార్యము అని అనుకుంటే ఏం జరిగినా సరే దాన్ని జరపాలని నిలబడి ఉంటాను. ఏం జరిగినా పోయిసారి అదే చెప్పాను నేను. శ్రీసార్ వాళ్ళు సంఘంలో వాడు పెళ్లి బట్టలకు పోతుండని ఆ రోజు వాయిదా వేశారట కార్యాన్ని. నన్ను పిలిచారు గెస్ట్ లాగా. నేను పోతే ఎవరున్నారు 10 మంది కూడా లేరు. అక్కడ 60-70 మంది ఉంటారు సంఘంలో. మరి 10 మంది కూడా లేనప్పుడు 10 ఒక రోజు ముందుకు ఎందుకు జరపాలనేది నా కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఎవరిని ఓడించాం, మనం ఎవరిని గెలిపిస్తున్నాం. ఇప్పుడు మనం గెలవడానికి, సాతాను గాడి మీద విజయం సాధించడానికి, మనం ఈ యుద్ధంలో గెలవడానికి మనం పోరాడున్నది ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహంతో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులతో కాదు మన పోరాటం అంతా. ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మన యుద్ధం అంతా. మన యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలో తెలుసా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వరకు. రెండవసారి ఎఫెసీ పత్రిక తీయండి పిల్లలందరూ మీరు. 6వ అధ్యాయం 10 నుంచి 18 వరకు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది అనగా మన విరోధి అయినటువంటి సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ముందు ధరించుకుంటే, ఆఫ్టర్ ఆల్ గాడు వాడంతా మన ముందు. వాడికి ఎంత బలం ఉంటే అండి, గొలియాతుకి ఎంత బలం ఉంటే అండి, గొర్రెలు కాసుకునే పిల్లగాడు కర్ర తీసుకొని పోతాయండి. వాడిని జయించడం అదొక పెద్ద లెక్క. ఏం దావి సార్, రాజుగారు పారిపోయి టెంట్లో దాగితే వేల సైన్యం కూడా కకావికలై పారిపోతే గొర్రెలు కాసే పిల్లగాడికి వాడిని కొట్టడం, వాడి తల నరకడం ఎంత పని అయింది? ఎలా సాధ్యమైంది? ఇదంతా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించేశాడు కనుక సాధ్యమైపోయింది. మనకెందుకు సాధ్యం కాదు? ఒక దావీదుకు సాధ్యమైనప్పుడు, లేదా ఒక యోసేపుకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? కాదా? వాడిని ఎదుర్కొనడా, వాడిని ఎదిరించడం మనకు సాధ్యం కాదా? సాధ్యమే, సాధ్యమే. ఎంత కష్టం వచ్చినా దేవుని గెలిపించడానికి మాత్రమే భూమి మీద నువ్వు జీవించబద్ధుడవై ఉన్నావు. దేవుని తరపున నిలబడడానికే నువ్వు బద్ధుడవై ఉన్నావు. నువ్వు నేను చాలామంది విషయం చూస్తుంటాను. ఏదైనా కష్టం రాగానే నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు దేవుడా అని దేవుడి దగ్గర పోయి మొరపెట్టడం. ఒకటి నువ్వు నన్ను దీని నుంచి తప్పిస్తే నేను బతికినంతకాలం నీకోసమే బతుకుతా అని అంటాం. 4 రోజులు పోయిన తర్వాత, 4 నెలలు పోయిన తర్వాత అన్ని పరిస్థితులు సమకూర్చి చక్కగా కాగానే మళ్ళా మనం ఎక్కడేసిన గొంగళి అంటే మళ్ళీ నువ్వు ఎక్కడేసి వస్తే నేను అక్కడే ఉంటాను అని చెప్పడం. మళ్ళీ పోయి మళ్ళీ దేవుడితో చేసిన ఒడంబడిక మర్చిపోవడమే, దేవుడికి ఇచ్చినటువంటి మాటను తప్పడమే, దేవుడితో కలిసి జీవించేది వదిలిపెట్టేయడం. మరి ఎలాగో మనం చాలా అపవాదిని మనం జయించగలం? ఎలాగో వాడిని జయించగలం మనం? తుదకు మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేం చేయాలి తెలుసా? బలవంతులై ఉన్నారు. అపవాదిని ఎదిరించడానికి మీరు బలవంతులుగా తయారయ్యారు. అందుకే చూసాం మనం, వాడేం తక్కువడేం కాదు. దేవుణ్ణి కూడా శోధించడానికి ట్రై చేసినటువంటి వాడు. వాడిని ఎదిరించడం నీకు ఎంత పెద్ద లెక్కలో లేదు అసలు ఆ పని. నేను ఎప్పుడు దావీదుని నేను ఎక్కువ బాగా ఇష్టపడే క్యారెక్టర్. అది కర్ర తీసుకుపోయి ఒక గొలియాతుని, ఆయన చూస్తే ఇజ్రాయేల్ సైన్యం, మాటలు కాదు దేవుని సైన్యం, కకావికలై పారిపోయి టెంట్లలో దాక్కుంటుంటే, వాళ్ళందరినీ నడిపించే రాజుగారు కూడా పోయి భయంతో దాక్కుంటుంటే, చిన్న పిల్లవాడు, గొర్రెలు కాసే పిల్లవాడు ఒక గొర్రెలు కాసుకునే కర్ర తీసుకుపోయి వాడిని ఎదిరించి వాడిని పడగొట్టి వాడి కత్తితో వాడి తల నరికినటువంటిది. ఇది ఎంతసేపు పట్టలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నా దేవుని సైన్యాన్ని వ్యతిరేకించడానికి ఆఫ్టర్ ఆల్ నీకు సున్నతి కూడా లేదు, ఎవడరా నువ్వు అన్నాడు ఆయన. మనం సాధారణంగా మన వెంట పడితే వెంటనే పారిపోయి దాక్కొని వాడికి, అయ్యా నన్ను వదిలిపో, నేను నీ తరపే పో, నేనే దేవుడి తరపు కాదు, నేను నీ తరపే, ఇంటికి ఏదో ఆవేశంలో నీకు మాట ఇచ్చిలే కానీ
నేను నా దేవుడితో ఉడంబడిక చేసుకోలేదు కానీ అంత ఉంటేదే తూచి నేను నీ పక్షమే, లేదా నేను బతకలేను భూమి మీద, నా పిల్లలను నేను దాదుకోలేను. దేవుడేం చేస్తాడు అయ్యా నన్ను, నేను పని చేసుకోకపోతే దేవుడు ఎడ నుంచి తెచ్చి పెడతాడు, గాలిలో ఆహారం తెచ్చి ఇట్లా ఏమైనా పెడతాడా నాకు? దేవుడు నోడియడం, సాతానుని గెలిపియడం. కానీ నువ్వు సాతాన్ని ఈజీగా గెలవచ్చు అని చెప్పింది బైబిల్ గ్రంథం. నువ్వు బలవంతుడయ్యా. యుద్ధం జరుగుతుంది, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నువ్వు సాతాను కంటే ఈజీగా గెలవచ్చు అన్నారు. ఈజీగా గెలవచ్చు. ఏం చేయాలంటే ఇప్పుడు ఈజీగా గెలవడానికి? రండి ఒకసారి ముందుకు రండి. ఏముందో అసలు ఎలా గెలవచ్చు? ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం. సర్వాంగము అంటే ఏంటి దావి సార్? మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగములు అనగా అన్ని అవయవములు అని అర్థం. అన్ని అవయవాలకు కూడా కవచాన్ని ధరించు. అవేంటో కూడా కింద చెప్తూ వచ్చేసాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకొనండి, నీతి అనే మైమరువుని తొడుగుకొనుడి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడుగా తొడుగుకొని నిలవబడు. ఇవన్నీగాక విశ్వాసం అనే డాలుని పట్టుకొనండి, దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెడుకోగా ఉండండి. వీటన్నిటిని ధరించమన్నారు. ఏంటట? సత్యాన్ని ధరించమన్నారు, నీతిని ధరించమన్నారు, సువార్తను ధరించమన్నారు, మళ్ళీ విశ్వాసం అనే డాలును ధరించమన్నారు. ఇవన్నీ ధరించుకొని వాడిని ఎదుర్కోవాలి. అవన్నీ ధరిస్తే వాడు నిన్ను ఏమీ చేయలేదు, నీ యొద్దకు రాలేదు. ఎప్పుడైతే నువ్వు ఇవి తీస్తావో 2 నిమిషాల్లో వేసేస్తాడు నిన్ను. ఒక్క గులకరాయిని వడిసెల్లో పెట్టి ఇలా తిప్పి కొడితే వాడు నుదిటిన వచ్చి బోర్లా పడ్డాడే. ఎప్పుడైనా ఆలోచించారా మీరందరూ? ఇలా విసురుగా నేను ఒక రాయి తీసుకొని కొడితే ఆ తలకాయకి ఎదిగితే వాడు ఇట్లా ఎగిరిపోయి వెనక్కి ఇట్లా పడాలి, వెళ్ళి కింద రా. అవునా? ఒక బలమైనటువంటి రాయి తీసుకొని కొడితే వాడు తలకాయకి తగిలితే వాడు ఎలా పడాలి? ఇలా వెనక్కి ఇరుసుకొని పడాలి. కానీ వాడు ఎలా పడ్డాడో తెలుసా? బోర్లా పడ్డాడట ముందుకు. అలా ఎందుకు పడ్డాడో తెలుసా? వెనక నుంచి దేవుడు కొడితే పడిపోయాడు ముందుకు, అంతే. చాలామంది ఏమనుకుంటారంటే దావీదు విసిరిన రాయితో పడిపోయాడు. కాల్చుమి దావీదు అక్కడ నిలబడి రాయి వేయడం వరకే ఆయన పని. గొలియాతును కొట్టింది దేవుడే. వెనక నుంచి కొట్టడం వల్ల వాడు ముందుకు బోర్లా పడిపోయాడు. ఈ విషయాన్ని నేను నా బైబిల్ అనే బుక్లో రాశాను. నేను దావీదు గొలియాతు అనే ఒక పాఠం రాశాను. దాంట్లో ఆ పాఠంలో ఈ విషయమే రాశాను నేను. ఇప్పుడు కాదు, ఇది 2014లో అనగా 10 సంవత్సరాల క్రితం రాశాను నేను ఈ విషయాన్ని. ముందుకు ఎలా బోర్లాగా ఎందుకు పడ్డాడంటే వెనక నుంచి దేవుడు పడ్డాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసం అనే డాలు, నీదనే మైమరువు, నువ్వు సత్యమనే దట్టు, మళ్ళీ నువ్వు ఆ విశ్వాసమైన డాలు ఇవన్నీ పెట్టుకొని ఉంటే, నిన్ను వాక్యమనే ఆత్మకట్కం పెట్టుకొని ఉంటే వాడు నిన్ను ఏమీ చేయలేడు. ఎప్పుడైతే ఇవి నీ దగ్గర ఉండవో వాడు నిన్ను వేసేస్తాడు. దేవుణ్ణి శోధించడానికి ట్రై చేసిన వాడికి నువ్వెంత? నిన్ను పడగొట్టడానికి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆవేశం వేసుకొని వస్తాడట నీ దగ్గరకు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆవేశంలో వచ్చేస్తాడట. నువ్వు వెలుగుని నమ్ముతున్నావు కనుక
వాడు వెలుగుదూత వేషం వేసుకొని దగ్గరికి వచ్చేస్తాడు. అవునని భ్రమ పెట్టేలా ఉంటాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సాతానుని ఎదిరించుటే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. వాడిని ఎదిరించడం వలనే మనం పరలోకం ప్రవేశాన్ని పొందగలుగుతాం. వాడిని ఎదిరించడం ద్వారానే మనం దేవుని పక్షమున ఉండి దేవుని పిల్లలుగా ఎంచబడతాం. వాడిని ఎదిరించడం ద్వారానే మనం క్రీస్తు పక్షం నుండి క్రైస్తవులుగా ఎంచబడతాం. అంతే. క్రైస్తవుడు అని పేరు పొందినటువంటి ప్రతి ఒక్కరు పరలోకం సాధిస్తాడని ఎంత మాత్రం రూల్ లేదు అసలు. ఎవరైతే ఈలాగు జీవిస్తారో, ఎవరైతే అపవాదిని ఎదిరిస్తారో, ఎవరైతే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటారో వాళ్ళు మాత్రమే సాతానుని ఎదిరించి పరలోక ప్రవేశాన్ని సాధిస్తారు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ప్లేస్ సపరేట్ ఉంది. కావి సార్, అపవాది గాడికి దేవుడు సపరేట్ ప్లేస్ని క్రియేట్ చేసి ఉంచారు. ఏంటో తెలుసు ఆ ప్లేసు? అగ్నిగుండం. మనుషుల కోసం చేయలేదు అది. పిల్లలారా, మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు అగ్నిగుండాన్ని మనుషుల కోసం చేయలే. కేవలం పరలోకం మాత్రమే దేవుడు మనుషుల కోసం చేశారు. కానీ ఒక దుష్ట సాంప్రదాయం ఏం జరుగుతుందంటే, అపవాదికి వాడి దూతలకును అగ్నిగుండం తయారు చేస్తే మనం దేవుడి తప్పున ఉండి దేవుడి సంబంధంగా ఉండడం మానేసి అపవాది గాడితో వెళ్ళిపోయి వాడి పిల్లలుగా ఎంతపడి వాడు ఉండే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇవన్నీ. పరలోకం వెళ్ళాల్సినటువంటి మనం నరకానికి వెళ్ళాం. ఇంకా అసలు ఇరుగు మార్గము విశాల మార్గం అని యేసుప్రభు ఒక మాట చెప్తే, ఇరుగు మార్గంలో ప్రవేశించాలని చాలామంది అనుకుంటారులే, కానీ అది వారి వల్ల ఎందుకు కావట్లేదు? విశ్వాసం అనే డాల్ లేదు. సువార్థం అనే సిద్ధ మనసు కలిగినటువంటి జోడు లేదు. వాక్యం అనే ఆత్మకట్టుకం లేదు. శిరస్త్రాణం లేదు. రక్షణ కవచం లేదు. అందువల్ల ఏంటంటే ఇరుకు మార్గంలోకి రాలేకపోతాం. అవన్నీ ఉంటే ఈజీగా ఇరుకు మార్గంలో నడిచేయచ్చు. ఈజీగా ఇరుకు మార్గంలో నడిస్తే సువిశాలమైనటువంటి, సంతోషమైనటువంటి, ఆనందమైనటువంటి, వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణంలోకి వెళ్ళిపోతాం. అక్కడ దేవుడు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వేల కొలది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసే ఒక గొప్ప సుందరమైనటువంటి ఆ పట్టణంలో వెళ్ళిపోతాం. ఏమన్నా యేసుప్రభు కూడా అదే చెప్పారు. నా తండ్రి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం స్థలం సిద్ధం చేయడం పోతాను. ఆ స్థలం నువ్వు పొందాలంటే నీకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు వేరు. నువ్వు చేసే యుద్ధంలో ఆ ప్లాట్ సంపాదించుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థలాలు కొన్నే ఉన్నాయి. భూమి మీద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ స్థలం నువ్వు సంపాదించాలంటే నువ్వు ధరించాల్సినవి వేరే, నువ్వు యుద్ధం చేయాల్సింది వేరే. వాటితో ఆ యుద్ధం చేయడానికి కావాల్సిన యుద్ధోపకరణాలు వేరే, నువ్వు ధరించే వస్త్రాలు వేరే. వాటన్నిటిని నువ్వు ధరించి వాటితో యుద్ధం చేయి, గెలు. నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయని యేసుప్రభు ఏదైతే వాగ్దానం చేశారో ఆ స్థలంలో నువ్వు ఉంటావు. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నారు. కొత్త కొత్త నిర్ణయాలు చేయండి. మీకు మీరే అమలు చేసుకోండి. మీ మీద ఎవరు నాయకులు లేడు. మీరు చేసుకున్నటువంటి నిబంధనని మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి వెనక్కి తిరిగి చూస్తే కనీసం 70-80% అయినా మీరు రీచ్ అయి ఉంటే మీరు గ్రేటే. థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడు మరెక్కువగా దీవించి ఆశీర్వదించును కాక. మీ అందరినీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.